సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకనాడు బొంబాయి వీధుల్లో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును ఒకటి కొంటారు. దానికి చట్రం కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీస్తాడు. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటమును దర్శనం చేస్తూ ఉంటాడు. హేమాద్ పంత్కు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుతూ ఉండెను. దానికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు అతను బొంబాయిలో ఉన్న తన బావమర్దియగు నూర్ మహమ్మద్ పీర్ భాయ్ ఇంటికి వచ్చి ఉంటాడు. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరు లేకుండ్రి. అచ్చట ప్రసిద్ధికి చెందినటువంటి అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగునటువంటి సజీవ యోగుల పటాలు ఉండేవి. వారిని కూడా కాలచక్రం విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములేలా బాధపడేవలను, పటములకు కూడా చావు పుట్టుకలుండునట్లు పటములన్నీ వాని అదృష్టములు అనుభవించుచుండెను. కానీ సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రము తప్పించుకొను. అది ఎట్లు తప్పించుకుందో నాకింతవరకు తెలియదు. దీన్ని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తివంతుడనియు తెలుసుకున్నాం. ఆలీ మహమ్మద్ అనేటువంటి అనేక సంవత్సరముల కిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ ధారియా వద్ద సంపాదించాను. దాన్ని తన బావమర్దియగు నూర్ మహమ్మద్ పీర్ భాయ్కి ఇస్తారు. అది అతని టేబుల్లో 8 సంవత్సరాలుండి పడి ఉండెను. ఒకరోజు అతడు దాన్ని చూస్తాడు. అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకొని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెడతాడు. అందులో ఒకటి ఆలీ మహమ్మద్కి ఇస్తాడు. దాన్ని అతడు తన బాంద్రా ఇంట్లో పెట్టుకుంటాడు. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బార్లో నుండగా అతడు గురువుగారికి దీన్ని కానుగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ అచ్చటి నుండి తరిమి వేస్తాడు. అతడు మిగుల విచారపడి చికాకు పొందుతాడు. తన ద్రవ్యమంతయు నష్టపరచుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతృష్టికి కారణమయ్యాను కదా అని చెప్పి చింతిస్తూ ఉంటాడు. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండాను. ఆ పటమును అపోలో బందర్లో తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దాన్ని అక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుండి, స్నేహితుల వద్ద నుంచి పటములు తెప్పించి 6 పటములు వారిని బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున ఆలీ మహమ్మద్ తన బావమర్ది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదుర్నని బావమర్దికి ఎవరో చెప్పిరి. అది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించాను. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపోయాను. తన మేనేజర్ పటములన్నీ తీసుకొని బాబా పటమును ఎట్లు మర్చినో అతనికే తెలియకుండాను. వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచను. లేకున్నా తన బావగారు దాన్ని చూచో దాన్ని కూడా నాశనం చేయని భయపడను. దానికెవ్వరికి ఇవ్వాలి అని చెప్పి మనస్సులో ఆలోచించాడు. దాన్ని భద్రంగా నివారించుకోగలదు అనే విషయాల్లో ఆలోచించుచుండగా సాయిబాబామే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసిందని చూచున్నట్టు చెప్పాను. ఆలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ కలుసుకొని జరిగిందంతయి చెప్తారు. ఇరువురు బాగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంత్కి నిశ్చయించుకుంటారు. అతడు దాన్ని జాగ్రత్తపరచునని తోస్తుంది. ఇద్దరు హేమాడ్ పంత్కు పోయి సరియైన కాలంలో దాన్ని బహుకరిస్తారు. ఈ కథ వల్ల బాబాకు భూత భవిష్యత్ కాల వర్తమాన కాలు తెలియనని, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎటులు నెరవేర్చునో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటేగాక వారి కష్టములు తొలగించి వారి ఆనంద భరింతులుగా చేసుకుంటారు. రాబో కథలలో కూడా కొన్ని సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బివి దేవ్
దానిలో మామల్తాదారుగా ఉంటూ ఉంటారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథాలను చదువువలనని చాలా కాలం నుండి కోరిక కలుగుతుంది. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగాలను పారాయణం చేస్తూ ఉండాలి. కానీ